రెడ్ బటన్ని క్లిక్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ అయిపోతారు. అలాగే దాని పక్కన ఒక ఐకాన్ అనేది వస్తుంది, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే నోటిఫికేషన్ ఆల్ అని సెట్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్స్ లభిస్తాయి. హలో హాయ్, ఎస్కేఎస్ టెక్ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వీడియో వచ్చి మోటోరోలా మోటో 1 పవర్ గురించి. ఈ ఫోన్ జస్ట్ ఇప్పుడే లాంచ్ అయిందన్నమాట, 24 సెప్టెంబర్ 2018. సో ఇప్పుడే లాంచ్ అయింది. సో స్పెసిఫికేషన్ వైజ్ అలాగే ప్రైస్ వైజ్ నిజంగా చాలా అద్భుతంగా ఉందన్నమాట. సో దీని గురించి స్పెసిఫికేషన్స్ అలాగే మొత్తం తెలుసుకుందాం. సో పదండి స్టార్ట్ చేద్దాం ఈ వీడియోని. Where the stars are bound, it doesn't really matter, 'cause you're here with me now. It doesn't really matter. మోటో 1 పవర్ స్పెసిఫికేషన్స్ మనకి ఈ విధంగా ఉన్నాయి. ఇందులో మనకి 6.2 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. దీని రెజల్యూషన్ వచ్చి 1080x2246 పిక్సెల్స్ అనమాట. అలాగే ఇందులో మీకు 19:9 ఆస్పెక్ట్ రేషియో లభిస్తుంది. అలాగే నాచ్ కూడా లభిస్తుంది అనమాట. అలాగే 2.5D కర్వ్డ్ గ్లాస్, వీటితో పాటు కోనింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా మీకు లభిస్తుంది. మన రోమ్ విషయానికి వస్తే ఇందులో మీకు 4GB ర్యామ్ లభిస్తుంది, 64GB రోమ్ లభిస్తుంది. దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు 256GB వరకు మెమరీ కార్డ్తో. సో ఇక్కడ మీకు 3 స్లాట్స్ అనేవి లభిస్తాయి. హైబ్రిడ్ సిస్టమ్ లేదు. సో 2 సిమ్లు ప్లస్ మెమరీ కార్డు వేసుకోవచ్చు అనమాట. కెమెరాస్ విషయానికి వస్తే ఇందులో మీకు డ్వెల్ రేర్ కెమెరాస్ లభిస్తాయి. 16 మెగాపిక్సెల్ ప్లస్ 5 మెగాపిక్సెల్. 16 మెగాపిక్సెల్ అపేచర్ వచ్చి f1.8, అలాగే 5 మెగాపిక్సెల్ అపేచర్ వచ్చి f2.2 అనమాట. అలాగే దీనికి ఎల్ఈడి ఫ్లాష్ కూడా మీకు లభిస్తుంది. అలాగే ఇందులో మీకు చాలా ఫీచర్స్ లభిస్తాయి. PDAF, స్లో మోషన్, పోర్ట్రేట్ మోడ్ లాంటి అన్ని ఫీచర్స్ మీకు లభిస్తాయి. అలాగే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా మీకు ఇక్కడ 12 మెగాపిక్సెల్ లభిస్తుంది. దీని అపేచర్ వచ్చి f2.0. ఇక్కడ కూడా మీకు చాలా ఫీచర్స్ లభిస్తాయి. పోర్ట్రేట్ మోడ్ లాంటివి చాలా ఉన్నాయన్నమాట, అవన్నీ లభిస్తాయి. వీటితో పాటు ఇక్కడ మీకు ఫుల్ హెచ్డి ప్లస్ అలాగే 4K వీడియోస్ కూడా తీసుకోవచ్చు ఈ ఫోన్లో. ప్రాసెసర్ విషయానికి వస్తే ఇందులో మీకు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ లభిస్తుంది. ఇది 1.8 GHz పైన పనిచేసే ఆక్టోకోర్ ప్రాసెసర్. ఈ ఫోన్లో మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ ఓరియో 8.1 లభిస్తుంది. అలాగే మరిన్ని అప్డేట్స్ కూడా లభించే అవకాశం ఉంది, ఎందుకంటే ఆండ్రాయిడ్ 1 సాఫ్ట్వేర్ కాబట్టి. బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో మీకు చాలా పెద్ద బ్యాటరీ లభిస్తుంది, 5000 mAh బ్యాటరీ విత్ Type-C పోర్ట్ అనమాట. సో Type-C పోర్ట్ ఉంది, అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, ముఖ్యంగా టర్బో పవర్ అనమాట. సో అది కూడా ఇక్కడ లభిస్తుంది 50W ఛార్జర్తో, 15 watts ఛార్జర్తో. సెన్సార్స్ విషయానికి వస్తే ఇందులో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలోమీటర్, అంబియంట్ లైట్ సెన్సార్, మ్యాగ్నెటోమీటర్, గైరోస్కోప్, అలాగే ఈ కంపస్ కూడా లభిస్తాయి. సో దాదాపు అన్ని సెన్సర్స్ ఈ ఫోన్లో మీకు లభిస్తాయి. 4G VoLTE సపోర్ట్ లభిస్తుంది. సో 4G కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే 4G LTE Cat 6 అనేది లభిస్తుంది ఇక్కడ. సో సిగ్నల్స్ Cat 6 మాత్రమే ఇచ్చారు ఇక్కడ. అలాగే ఈ ఫోన్ మీకు వాటర్ ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది, P2 అనేది కూడా ఉంది సర్టిఫికేట్ ఇక్కడ. సో వాటర్ స్ప్లాష్ ప్రూఫ్ లాంటివి కూడా మీకు లభిస్తాయి. ఈ ఫోన్లో మీకు డాల్బై ఆడియో లభిస్తుంది, డాల్బై అట్మాస్ ఎఫెక్ట్ కూడా మీకు ఈ ఫోన్లో లభిస్తుంది అనమాట. అలాగే బాటంలో మీకు స్పీకర్ లభిస్తుంది, అలాగే 2 మైక్స్ కూడా ఉన్నాయి. సిమ్స్ వచ్చి మనకి నానో సిమ్స్ వేసుకోవాల్సి ఉంటుంది, 2 కూడా. ఫోన్ చూసుకుంటే మనకి డెప్త్ 8.98 mm ఉంది. ఒక వెయిట్ చూసుకుంటే 205 grams ఉందన్నమాట. సో 205 grams ఉంది. అలాగే ఈ ఫోన్ మొత్తం మీకు యూని మెటల్ బాడీతో వస్తుంది అన్నమాట. స్పెసిఫికేషన్స్ మోటో 1 పవర్వి. ప్రైస్ చూసుకుంటే మనకి చాలా అగ్రెసివ్గా పెట్టారనమాట. సో ఎవరు ఊహించని విధంగా ప్రైస్ పెట్టారు ఇక్కడ. జస్ట్ 15,999. సో 16,000 రూపాయలకి ఈ ఫోన్ మీకు లభిస్తుంది. ఇది డైరెక్ట్ కాంపిటీషన్ ఇస్తుంది నోకియా 6.1 ప్లస్కి. సో అది కూడా సేమ్ ప్రైస్ అనమాట, సేమ్ ఆండ్రాయిడ్ 1తో వస్తుంది. సో ఇది కూడా సేమ్ ఆండ్రాయిడ్ 1. సో ఆండ్రాయిడ్ 1 వర్సెస్ ఆండ్రాయిడ్ 1 అనుకోవచ్చు. ప్రోస్ అండ్ కాన్స్ విషయానికి వస్తే ఈ ఫోన్లో దాదాపు అన్ని ప్రోసే మనకు కనిపిస్తాయి అన్నమాట. సో ర్యామ్, రోమ్ నుంచి, అలాగే స్క్రీన్ క్వాలిటీ నుంచి, అలాగే కెమెరాస్ వరకు, అలాగే అతిపెద్ద ప్రో వచ్చి మనకి బ్యాటరీ 5000 mAh, అలాగే క్వాల్కామ్ 636 ప్రాసెసర్. సో దాదాపు అన్ని ప్రోసే ఈ ఫోన్లో. సో కాన్స్ అనేవి పెద్దగా లేవన్నమాట. అలాగే డ్వెల్ సిమ్ సపోర్ట్ ఉంది, ప్లస్ SD కార్డ్ సపోర్ట్ ఉంది. అలాగే మీకు ఇంకా చాలా ఉన్నాయి ఈ ఫోన్లో. వాటర్ ప్రొటెక్షన్ ఉంది, అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, USB Type-C ఉంది. సో చూసుకుంటే చాలా ఉన్నాయన్నమాట, లేనివంటూ ఏం లేవు ఇక్కడ. సో 16,000 రూపీస్కి దాదాపు అన్ని స్పెసిఫికేషన్స్ ఇక్కడ ఇచ్చేసారు వీళ్ళు మోటోరోలా ఫోన్. సో చాలా వరకు ఇది ఒక రకంగా కంబ్యాక్ అనుకోవచ్చు మోటోరోలా ఫోన్స్లో. ప్రైస్ కూడా చాలా బాగా ఇచ్చారు, 16,000. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రైస్ అనమాట.
సో నాకైతే కాన్స్ కనిపించడం లేదు, మీకు కనిపిస్తే ఏమైనా చెప్పొచ్చు కామెంట్స్లో. మోటో వన్ పవర్ గురించి నా ఒపీనియన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్ ఒక మంచి పవర్ ప్యాకెడ్ స్మార్ట్ ఫోన్ అనమాట. సో వాల్యూ ఫర్ మనీ కూడా ఈ ఫోన్ మీకు లభిస్తుంది, ఎందుకంటే ప్రైజింగ్ కూడా చాలా బాగుంది. అలాగే ఓవరాల్ స్పెసిఫికేషన్ చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. అలాగే మీకు ఆండ్రాయిడ్ 1 అనేది ఇక్కడ లభిస్తుంది. సో ప్యూర్ ఆండ్రాయిడ్ 1 సాఫ్ట్వేర్ ఇక్కడ. సో ఎటువంటి యూఐస్ ఏం లేవు. సో ఎవరికైతే ఆండ్రాయిడ్ 1 సాఫ్ట్వేర్ బాగా ఇష్టమో సో వాళ్ళు ట్రై చేయొచ్చు అనమాట ఈ ఫోన్ని. అలాగే మీకు ఇక్కడ యూఐ సిస్టమ్ అయితే మీరు ఈ ఫోన్ని స్కిప్ చేయొచ్చు. ఆండ్రాయిడ్ 1 సాఫ్ట్వేర్తో మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అదేంటంటే చాలా క్విక్గా మనకి అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఆ విధంగా అయితే ఆండ్రాయిడ్ 1 సాఫ్ట్వేర్ చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ మీ ఇష్టం అనమాట. అలాగే ఇక నెక్స్ట్ ఓవరాల్ స్పెసిఫికేషన్ వైజ్ అయితే ఓవరాల్ ఫోన్ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది ఈ ఫోన్. ప్రైజింగ్ కూడా చాలా బాగుంది, 16,000. సో నోకియా 6.1 ప్లస్కి ఇది డైరెక్ట్ పోటీ ఇస్తుంది, ఎందుకంటే అది కూడా సేమ్ ప్రైజింగ్, సేమ్ టు సేమ్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సో అది కూడా సేమ్ పోటీ ఇస్తుంది అనమాట. సో ఇక మీరు కొంటారా లేదా అనేది ఇక మీ ఇష్టం అనమాట. సో మీకు ఆండ్రాయిడ్ 1 ఇష్టమైతే కొనుక్కోవచ్చు, వద్దంటే స్కిప్ కూడా చేయొచ్చు అనమాట. సో ఓవరాల్ నాకైతే బాగా నచ్చింది ఫోన్. సో ఇక మీ ఇష్టం, మీరు కొనాలా వద్దా అనేది. ఇక చాలామంది వెయిట్ చేస్తుంది రియల్మీ 2 Pro కోసం. సో రియల్మీ 2 Pro వస్తుంది, సో దాని గురించి కూడా మీరు వెయిట్ చేయొచ్చు. అది చూసి అది బాగుంటే అది కొనుక్కోవచ్చు, వద్దనుకంటే ఇది కూడా ట్రై చేయొచ్చు అనమాట. అయితే ఈ సేల్స్ ఇప్పుడే కాదు, అక్టోబర్ 5 నుంచి మనకి సేల్స్ ఉంటుంది. అక్టోబర్ 5, 2018 నుంచి ఫస్ట్ సేల్ ఈ ఫోన్ది ఉంటుంది. మోటోరోలా ఫోన్స్లో మనకి నాచ్ అనేది ఇప్పుడు కొత్తగా అనిపిస్తుంది అనమాట. సో డిజైన్ వైజ్ కూడా కొద్దిగా మార్చినట్టు మనకు అనిపిస్తుంది ఫోన్. చూడడానికి సేమ్ టు సేమ్ మనకి వెనకాల చూసుకుంటే రెడ్మీ నోట్ 5 Pro లాగా ఉంది డిజైన్. ఫ్రంట్ చూసుకుంటే నోకియా 6.1 ప్లస్ లాగా ఉంది. సో ఓవరాల్ చాలా బాగుంది అన్నమాట ఫోన్ అయితే. కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు, వద్దంటే వదిలేయచ్చు. సో ఇదన్నమాట నా ఒపీనియన్స్ ఈ ఫోన్ గురించి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం, బాయ్. Sometimes when you